శ్రీమతి నమః. మహాస్వామి వారి ఆరాలోకి వెళ్ళిపోతే ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి కష్టమూ ఉండదు. మరి మహాస్వామి వారి ఆరాలోకి వెళ్ళాలి అంటే మహాస్వామి వారు ఏం చెప్పారో అది చేసేస్తే సరిపోతుంది. అలా చేసేసి, స్వామి నా వల్ల కాదు, నువ్వు తప్ప నన్నెవరూ రక్షించలేరు అని ఆయన పాదాలు ఎప్పుడైతే పట్టుకుంటామో అప్పటి నుంచే మన కర్మ కరిగిపోవటం ప్రారంభిస్తుంది. ఈరోజు ఈ వీడియోలో మహాస్వామి వారు ఎంతటి అనుగ్రహాన్ని చూపించారో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మహాస్వామి వారి పాదపద్మాలకి నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా సందర్భాల్లో ఇతరులపైన పరమాచార్య స్వామి వారి ప్రేమ బహిర్గతం అవ్వదు. కానీ ఒకసారి మహాస్వామి వారు శ్రీమఠం బాలుమామని ఒక పని చేయమని ఆదేశించారనమాట. అదేంటి అంటే, శ్రీమఠం షోలాపూర్లో విడిది చేసి ఉన్నప్పుడు ఒక సాయంత్రం మహాస్వామి వారు బాలుమామని పిలిచి ఇతని ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మాయిని తీసుకుని తన భర్త ఇంటిలో వదిలిరా అని ఆజ్ఞాపించారనమాట. ఆ మాట విని బాలుమామ నిశ్చేష్టుడయ్యాడు. ఎందుకంటే పరమాచార్య స్వామి వారు ఎప్పుడూ ఎవరి విషయంలోనూ అలా తొందరగా కలుగజేసుకోరు. ఇప్పుడు ఎవరి గురించి అయితే చెప్తున్నారో పరమాచార్య స్వామి వారు, ఆ వ్యక్తి మహాస్వామి వారికి పరమ భక్తుడు, చాలా పెద్ద సంసారం కలవాడు. ఏవో కారణాల వల్ల అతని కుమార్తె భర్త నుంచి విడివడి తల్లిదండ్రుల దగ్గరే ఉంటుందన్నమాట. అయితే ఈ విషయం మహాస్వామి వారికి ఎవ్వరూ చెప్పలేదు. కానీ మహాస్వామి వారి నుంచి ఇటువంటి ఆదేశం వచ్చింది. అందుకే అంత ఆశ్చర్యపోయాడనమాట. ఏంటి ఈ ఆదేశం? మరొకరి కుటుంబ విషయాల్లో నేను జోక్యం ఎలా చేసుకుంటాను? ఆ అమ్మాయిని తీసుకువెళ్ళి భర్త ఇంట్లో వదిలి రావాలా? ఇది సరైనదేనా అని పరిపరి విధాల ఆలోచిస్తున్నాడు బాలుమామ. ఎందుకంటే ఎటువంటి ఆజ్ఞనైనా స్వామివారి నుంచి వెలువడితే అక్కడ ఉన్నవాళ్ళెవ్వరూ ఇంకొక ఆలోచన చేయకుండా అమలు చేస్తారు. కానీ ఈ విషయంలో మాత్రం బాలుమామ సంకోచిస్తున్నారు. ఆయన ఇబ్బందిని తెలుసుకున్న మహాస్వామి వారు అతనికి ధైర్యంగా ఉంటుందని నీతో పాటు బ్రహ్మచారి రామకృష్ణన్ని కూడా వెంట తీసుకుని వెళ్ళు అని చెప్పారనమాట. సరే, వాళ్ళిద్దరూ ఎవరింటికైతే మహాస్వామి వారు వెళ్ళమన్నారో ఆ ఇంటికి వెళ్ళి స్వామివారి ఆదేశాన్ని వాళ్ళకి తెలిపారనమాట. స్వామివారి ఆదేశం వినంగానే అందరూ ఏడవడం మొదలుపెట్టారు. అమ్మాయిని అక్కడికి పంపించటం అంటే ఎంతో ప్రేమగా పెంచుకున్న ఒక చిలుకని పిల్లి దగ్గరికి పంపించటమే అని వాళ్ళకి తెలుసు. అన్ని బాధలు పడింది కాబట్టే పుట్టింటికి వచ్చేసింది ఆ అమ్మాయి. కానీ మహాస్వామి వారు చెప్పారు కదా, మహాస్వామి వారిపై ఉన్న నమ్మకం వల్ల, భక్తి చేత మహాస్వామి వారు ఇలా ఆదేశించారు అంటే అందులో ఏదో ఉంది అని వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళ అమ్మాయిని పంపించడానికి నిర్ణయించుకుంటారనమాట. ఆ అమ్మాయి ఎంత ఆలోచిస్తోందో మళ్ళీ అత్తగారింటికి వెళ్ళడానికి. ఎన్ని కష్టాలు పడితే ఆ అమ్మాయి అంతగా ఆలోచిస్తుంది చెప్పండి. అయితే బాలుమామ కూడా కొంచెం తటపటాయిస్తున్నారు. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా చాలా ఇబ్బంది పడుతోంది, ఎలా తీసుకువెళ్ళాలి అని. కానీ మహాస్వామి వారు ఏం చెప్పారు? నువ్వు వెళ్ళి ఆ అమ్మాయిని భర్త ఇంటి దగ్గర వదిలిరా అని చెప్పారు కదా. మహాస్వామి వారి ఆజ్ఞ వచ్చేసింది కదా, అందుకని ఇంకా వాళ్ళు బయలుదేరారనమాట. ఏం జరుగుతుందో అని భయపడుతూ వీళ్ళు అక్కడికి వెళ్ళంగానే ఆశ్చర్యంగా అత్తింటి వాళ్ళు ఎంతో ప్రేమతో వీళ్ళందరినీ ఆహ్వానించారు. వీళ్ళందరూ అంతగా ఆశ్చర్యపోయారు అంటే, ఎన్ని ఇబ్బందులు పెడితే ఆ అమ్మాయి ఇంటికి వచ్చేసిందో ఈ అమ్మాయికి తెలుసు. కానీ ఇప్పుడు వాళ్ళు అంత ప్రేమగా పిలిచి భర్త కూడా ఎంతో ప్రేమగా ఆదరించి ఇక్కడి నుంచి నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పి ప్రమాణం చేశాడు. మరి అంత బాధ పెట్టేవాళ్ళు ఎలా మారిపోయారు అంటే, మహాస్వామి వారి పాదాలు పట్టుకుంటే ఏదైనా చేయగల సమర్థత ఆయనకు ఉంది. ఎందుకంటే ఆయన నడిచే దైవం కాబట్టి. మహాస్వామి వారి పాదాల పట్టుకుని, స్వామి నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేరు స్వామి, నన్ను అనుగ్రహించు, నన్ను కాపాడు అని ఎప్పుడైతే ఆర్తితో ఆయన పాదాలు పట్టుకుని ఆయన్ని పిలుస్తామో
అప్పుడు మహాస్వామి వారి అనుగ్రహం మన మీద ఉంటుంది. ఈ కథలో కూడా ఆయన తన గురించి మహాస్వామి వారికి చెప్పలేదు, కానీ మహాస్వామి వారే తన భక్తుడు ఇలా బాధపడుతున్నాడని తెలుసుకుని తన భక్తుడి బాధని తీర్చేశారు. మనం కూడా మనస్ఫూర్తిగా మహాస్వామి వారి పాదాలు పట్టుకుని నన్ను అనుగ్రహించు స్వామి అంటే కాపాడకుండా ఉంటారా చెప్పండి? అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.